వాలంటీర్లను కోఆర్డినేట్ చేసుకోండి అధికార పార్టీ నాయకులు, మీరు ఇల్లు తిరగండి, బూత్కి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి పాంప్లెట్ ఇవ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏం చేశారో ఆ పాంప్లెట్లు ఇవ్వండి అని బహిరంగంగా వాళ్ళని మెసేజ్లు పెట్టి కూడా చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరాకాష్ట ఏంటంటే తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు పేమెంట్లు చేసి పెన్షన్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు లేదా మంత్రులు బహిరంగంగా చేసిన ప్రకటనల్ని, అధికార పార్టీ ఎంపీలు చేసిన ప్రకటనల దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచండి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఈ రాష్ట్రంలో ఆయన నేను ప్రజల దగ్గరకు పాలన తీసుకెళ్ళా అని చెప్పి 15,000 సచివాలయాలు ఉన్నాయి. 15,000 సచివాలయాల్లో 1,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన పెన్షన్స్ ఎన్ని? 60 లక్షలు. అంటే 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్క ఉద్యోగి 40 పెన్షన్లు పంచితే రోజుకి 60 లక్షల పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు. కానీ దీన్ని కూడా రాజకీయంగా లాభం పొందాలని ఇదేదో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వాలంటీర్ల మీద కంప్లైంట్ చేశారు, పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం ఇంటికి వచ్చి అని చెప్పి ఒక రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగమే ఇవాళ ఇంకా తను ముఖ్యమంత్రిగా తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరినైతే అధికారులుగా వేశారో ఆ అధికారుల ద్వారా ఇటువంటి ప్రకటనలు ఇప్పిస్తా ఉన్నారు.